Good morning, students. Good morning to all. Today our topic is statistics. So statistics అంటే మనకు గుర్తొచ్చే మూడు విషయాలు ఏంటంటే మీను, మోడు, మీడియన్. అంటే ఈ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్లో మనకు ముఖ్యంగా కనిపించేవి ఏంటంటే మీను, మోడు, మీడియన్. సో ఈ మీను, మోడు, మీడియన్ ఈ మూడింటిని కలిపేమంటారంటే సెంట్రల్ టెండెన్సీస్ అంటారు. సెంట్రల్ టెండెన్సీస్, కేంద్ర విధాన విలువలు అని తెలుగులో అంటారనమాట. అయితే ఈ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్లో ఈ 10th క్లాస్కి వచ్చేసరికి ఏంటంటే మనము గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం మీను, మోడు, మీడియన్ని క్యాల్కులేట్ చేయటం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏ మీన్? సో గ్రూప్డ్ కాకుండా అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు, ఏవైనా మనకు కొన్ని వాల్యూస్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ విడిగా ఏవైనా కొన్ని 2, 4, 5, 6, 7, 8 అండ్ 14, 16 అంటే ఇలాగా జస్ట్ ఏమైనా కొన్ని నెంబర్స్ ఇచ్చినప్పుడు మీన్ ఎలా కనుక్కుంటారు? అవి అన్గ్రూప్డ్ కాబట్టి వాటి మీన్కి ఫార్ములా ఏంటంటే మీన్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటారు. ఇదేంటంటే అన్గ్రూప్డ్ డేటాకి ఇది అన్గ్రూప్డ్ డేటా అంటే మనం చిన్న క్లాసెస్లో నేర్చుకున్నాము, ప్రీవియస్ క్లాసెస్లో మనము ఇవన్నీ నేర్చుకున్నాం అనమాట. అంటే మీన్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనకి ఈ 10th క్లాస్లోకి వచ్చేసరికి మనకు అన్నీ ఏంటంటే గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్. అంటే మీన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా అంటే గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చినప్పుడు దానిని 3 మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేయటం అనేది జరుగుతుంది. అంటే మన ఇష్టం వచ్చిన మెథడ్, అంటే 3 మెథడ్స్ ఉన్నాయి. ఈ 3 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ని మనము చూస్ చేసుకోవటం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీన్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్పాము. అండ్ మీన్ ఆఫ్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కనుక్కోవాలంటే మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఈ 3 టైప్స్లో ఏదో ఒక టైప్ని మనం యూజ్ చేయటం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్ మెథడ్, అండ్ నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఎస్యూమ్డ్ మీన్ మెథడ్, అండ్ థర్డ్ వన్ స్టెప్ డీవియేషన్ మెథడ్. దీన్ని షార్ట్ కట్ మెథడ్ అని కూడా అంటారు. సో మనం మీన్ని 3 టైప్స్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఆ 3 టైప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ డైరెక్ట్ మెథడ్, అండ్ ఎస్యూమ్డ్ మీన్ మెథడ్, అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. దీన్ని షార్ట్ కట్ మెథడ్ అని కూడా అంటారు. సో ఈ 3 టైప్స్లో ఒక్కొక్క ప్రాబ్లం, అంటే ఒక్కొక్క మెథడు ఒక్కొక్క ప్రాబ్లం ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఫస్ట్ మెథడ్ ఏంటంటే మీన్ కనుక్కునే పద్ధతిలో టైప్స్ ఆఫ్ మెథడ్స్లో ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్ మెథడ్. ఈ డైరెక్ట్ మెథడ్కి ఫార్ములా ఇది కంపల్సరీగా ఫార్ములాస్ వస్తేనే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఈ చాప్టర్ మొత్తం ఏంటంటే ఫార్ములా బేస్డ్ అనమాట. ఫార్ములాస్ వస్తేనే మనకు రావటం అనేది జరుగుతుంది. అయితే డైరెక్ట్ మెథడ్లో మనకి ఫార్ములా మీన్ అంటే ఏం చదువుతామంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఫార్ములా మాత్రం గుర్తుండాలి. ఇక్కడ ఎఫ్ఐ అంటే ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ మనకు తెలుసు, దాన్ని ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ అని కూడా అంటారు. అండ్ ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్స్, దీన్నే క్లాస్ మార్క్స్ అంటారు. వీటిని మిడ్ వాల్యూస్ ఆఫ్ క్లాసెస్ అని కూడా అంటారు. మనకిచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్కి మిడ్ పాయింట్స్ని ఏమంటామంటే ఎక్స్ అంటారు, దాన్నే క్లాస్ మార్క్స్ అని కూడా అంటారు. ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఏదైనా ఒక ఫార్ములా అడుగుతూ ఉంటారు. సో ఆ ఫార్ములాని మనం రాయటం జరుగుతుంది అనమాట. దానికి 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది పూర్తిగా ఫార్ములా బేస్డ్ చాప్టర్ కాబట్టి మీరు కంపల్సరీగా ఫార్ములాస్ అనేవి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఫస్ట్ వన్, సో మన ఎక్సర్సైజ్ 14 దీనికి సంబంధించి ఈ డైరెక్ట్ మెథడ్కి సంబంధించి ఒక ప్రాబ్లం చేస్తున్నాను చూడండి ఒకసారి. ఇది 14.1లో ఇది ఫస్ట్ ప్రాబ్లం అనమాట. 14.1లో ఫస్ట్ ప్రాబ్లం. మనకి ప్రాబ్లం అనేది ఈ ఫస్ట్ 2 కాలమ్స్ ఇస్తారు. అంటే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, నెంబర్ ఆఫ్ హౌజెస్ అని ఇచ్చారు. ఈ 2 కాలమ్స్ ఇస్తారు. ఇవి 2 కాలమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎక్స్ట్రా 2 కాలమ్స్ అనేవి ఇలా డ్రా చేయటం జరుగుతుంది. ఈ 2 కాలమ్స్ ఏంటంటే మిడ్ వాల్యూ ఆఫ్ క్లాస్ అండ్ ఎఫ్ఐ ఎక్స్ఐ. ఇవి గుర్తుంచుకోవాలి. ఇవి గుర్తుంటేనే మనం ఈ టేబుల్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి గుర్తు లేకపోతే మనము దీన్ని క్యాలిక్యులేట్ చేయలేము అనమాట. సో ఫస్ట్ వన్ నెంబర్ ఆఫ్
ప్లాంట్స్ ఇవి వాడే ఇస్తారు. 0 to 2 క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు. 0 to 2 and 2 to 4, 4 to 6, 6 to 8, 10 to 8 to 10 and 10 to 12, 12 to 14 అండ్ నెంబర్ ఆఫ్ హౌజెస్ ఇవి కూడా ఫ్రీక్వెన్సీ అంటారు. వీటిని ఎఫ్ అన్నాను, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎఫ్ఐ అని చెప్పాము. ఇవి కూడా వాడే ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇవి ఎలా ఇచ్చారంటే 1, 2 అండ్ 1, 5, 6, 2, 3 అండ్ ఇలాగా వాడివ్వటం అనేది జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో చేయాల్సింది ఏంటంటే మిడ్ వాల్యూ ఆఫ్ క్లాసెస్ కనుక్కోవాలి. ఈ క్లాసెస్ యొక్క మిడ్ వాల్యూ కావాలి అంటే 0 ఉంది, 0 to 2 అన్నారు. ఈ 0 to 2కి మిడ్ వాల్యూ ఎంత అంటే 0, 1, 2 అంటే 0, 1, 2. 0కి 2కి మధ్యలో ఉన్న నెంబర్ ఏంటంటే 1 కాబట్టి 1 అని రాస్తాము. లేకపోతే ఇలా చేయటం రానప్పుడు ఏం చేస్తామంటే ఈ లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని యాడ్ చేసి హాఫ్ చేస్తాం అనమాట. అంటే 0 + 2 అంటే 2, 2/2 అంటే 1. ఇవి అంటే తర్వాత 2 to 4, 2కి 4కి మిడ్ వాల్యూ అంటే మధ్యలో ఉన్న వాల్యూ ఎంత అంటే 3 అండ్ 4 to 6, 5, 6 to 8 ఎంత అంటే 7 అండ్ 8 to 10, 9 అండ్ 10 to 12, 11, 12 to 14 మిడ్ వాల్యూస్ కనుక్కుంటాం. ప్రతి ఒక్క దానికి ఇలాగా మిడ్ వాల్యూస్ అనే వాటిని ఇలా కనుక్కుంటాం అనమాట. సో 12 to 14 అంటే 12కి 14కి మిడ్గా మధ్యలో ఉన్న వాల్యూ మనకి ఎంత అంటే 13 కాబట్టి 13 రాస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఎఫ్ఐ ఎక్స్ఐ అన్నారంటే ఇక్కడ ఎఫ్ఐని ఎక్స్ అని ఇవి రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ రాస్తాం. 1 1s are 1, 2 3s are 6, 1 5s are 5, 5 7s are 35, 6 9s are 54, 2 11s are 22, 3 13s are 39. ఇవి ఈ టేబుల్ అనేది మనం ఇలాగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఈ టేబుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ సిగ్మా. మనకి ఫార్ములా ఏంటంటే మనకి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ మనం ఈ టేబుల్లో లాస్ట్ కాలంలో ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కుంటాము. సిగ్మా అంటే ఏంటంటే సమ్ ఆఫ్ అని అర్థం. దీన్ని సిగ్మా అంటారు. సిగ్మా దీన్ని సమ్ ఆఫ్ అని చెప్తారు. సో అంటే ఎఫ్ఐ ఎక్స్ఐలో మొత్తం అని అర్థం. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కుంటాము. తర్వాత ఎఫ్ఐ కనుక్కుంటాం. సిగ్మా ఎఫ్ఐ ఫ్రీక్వెన్సీ మొత్తం ఇక్కడ ఎంత వచ్చిందంటే 20 వచ్చింది. ఇవి మొత్తం 1 6 5 13 54 22 39 మొత్తాన్ని యాడ్ చేస్తే 162 వచ్చింది. మన ఫార్ములా ఏంటంటే మీన్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. మనకి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత వచ్చిందంటే 162 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఎంత 20. 20తో 162ని డివైడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 8.1. సో 28s are 160. సో 2 ఉంటుంది, పాయింట్ పెడితే 0, 21s are 20 అంటే 8.1. సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ మీన్ ప్లాంట్స్ అంటే లాస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ప్రాబ్లం చూస్తే అర్థమవుతుంది అతను ఏం కనుక్కోమన్నారో అది లాస్ట్ స్టెప్గా తీసుకుంటాము. సో నెంబర్ ఆఫ్ మీన్ ప్లాంట్స్ దట్ ఈజ్ ఈక్వల్ 8.1. ఇది డైరెక్ట్ మెథడ్ అనమాట. డైరెక్ట్ మెథడ్లో మనము ప్రాబ్లమ్ని ఇలా ఇంత ఈజీగా మనము ప్రాబ్లమ్ని క్యాల్కులేట్ చేస్తాము. ఇక్కడ 14.1లో నేను ఫస్ట్ ప్రాబ్లంకి సొల్యూషన్ చేయటం జరిగింది. సో 0 to 2, 2 to 4, 4 to 6, 6 to ఇలా ఇచ్చారు అండ్ ఫ్రీక్వెన్సీ ఇస్తారు. మనము ఇంకా 2 కాలమ్స్ అనేది ఇలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. మిడ్ వాల్యూస్ ఆఫ్ క్లాసెస్ అంటే వీటిని క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు. ఈ క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క మిడ్ వాల్యూ కావాలంటే 0కి 2కి మధ్యలో ఉన్న వాల్యూ ఎంత అంటే 1 కాబట్టి 1 అలా తీసుకుంటారు. ఇక్కడ ఎఫ్ఐ ఎక్స్ఐ మీకు అర్థమవుతుంది. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ, ఎఫ్ ఇంటూ ఎక్స్. ఎఫ్ అంటే ఇది, ఎక్స్ అంటే ఇది. ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే ఎఫ్ఐ ఎక్స్ఐ వస్తుంది. తర్వాత సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ చేస్తాము, సిగ్మా ఎఫ్ఐ చేస్తాము. మనకి ఫార్ములా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అంటే 162/20 క్యాన్సిల్ చేస్తే 8.1 వచ్చింది. ప్రాబ్లం అనేది ఓవర్. ద ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ప్రాబ్లం ఇంత ఈజీగా మనం ప్రాబ్లమ్ని ఇలాగా సాల్వ్ చేయొచ్చు. ఏంటి డైరెక్ట్ మెథడ్లో. అండ్ నెక్స్ట్ మెథడ్ ఏంటంటే మనకి ఎస్యూమ్డ్ మీన్ మెథడ్. ఎస్యూమ్డ్ మీన్ మెథడ్కి ఇంకొక ప్రాబ్లం తీసుకొని మనం ఇప్పుడు మీన్ని క్యాల్కులేట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మీన్ క్యాల్కులేట్ చేయడంలో నెక్స్ట్ మోడల్ ఏంటంటే టైప్స్ ఆఫ్ మెథడ్స్లో ఎస్యూమ్డ్ మీన్ మెథడ్. అంటే ఎస్యూమ్ అంటే అనుకోవటం. అంటే మనం ఏదైనా ముందుగానే మనం మీన్ ఇంత ఉండొచ్చు అని మనం అనుకుంటాం కాబట్టి దీన్ని ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ అంటారు. దీని ఫార్ములా ఒకసారి అబ్జర్వ్ చేస్తే a ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. a ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఫార్ములా గుర్తుండాలి. సో దీంట్లో ఏ ఈజ్ ఈక్వల్ ఎస్యూమ్డ్ మీన్. ఏ అంటే ఎస్యూమ్డ్ మీన్ అంటాము. అంటే
మనం ముందుగానే మీన్ అనేది ఇంత వస్తుంది అని మనం అనుకుంటాం, కానీ అది వాల్యూ కాదు. అంటే ఫస్ట్ ఇంత అనుకోవటం, అజ్యూమింగ్ అంటే అనుకోవటం కదా, ఇంత ఉండొచ్చు అని సపోజ్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ మీకు ఆల్రెడీ తెలుసు. డి ఈజ్ ఈక్వల్ టు ఇది ఫార్ములా ఎక్స్ మైనస్ ఏ. మనకు ఆల్రెడీ ఎక్స్ అంటే తెలుసు. ఎక్స్ అంటే ఇంతకుముందు ప్రాబ్లంలో చూసాం. ఎక్స్ అంటే మిడ్ వాల్యూ ఆఫ్ క్లాసెస్ అంటారు. దాంట్లో నుంచి ఏని సబ్ట్రాక్ట్ చేస్తాం, అంటే వీటిని డీవియేషన్స్ అంటారు. డీవియేషన్స్ ఆఫ్ క్లాస్ మ్యాక్స్ అని కూడా అంటారు. ఒకసారి ప్రాబ్లం కనుక చూస్తే, సో నేను థర్డ్ ప్రాబ్లం చెప్తున్నాను అదే ఎక్సర్సైజ్లో. సో థర్డ్ ప్రాబ్లం మనకి మీకు తెలుసు ఆల్రెడీ ఈ 2 కాలమ్స్ అనేవి వాడే ఇవ్వటం జరుగుతుంది. ఆ 2 కాలమ్స్ని బట్టి మనం ఈ టేబుల్ని మనము కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో డైలీ వేజెస్ ఇచ్చారు, ఇక్కడ డైలీ వేజెస్ రూపీస్లో ఇచ్చారు. నెంబర్ ఆఫ్ హౌజెస్ ఇచ్చారు, దీన్ని ఎఫ్ అనుకుంటాము. తర్వాత మిడ్ వాల్యూస్ ఎలాగో ఇందాక డైరెక్ట్ మెథడ్లో మిడ్ వాల్యూస్ ఎలాగైతే కనుక్కున్నారు, ఇక్కడ కూడా అలానే మిడ్ వాల్యూస్ అనే వాటిని మనం కనుక్కుంటాము. ఈ క్లాస్ ఇంటర్వెల్స్కి ఇక్కడ 200 to 250, 250 to 300, 300 to 350, 350 to 400, 400 to 450. ఇవి క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు, వీటిని క్లాసెస్ అంటారు. వీటిని ఈ క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క మిడ్ వాల్యూసే ఎక్స్ఐ. అంటే 200కి 250కి మిడ్ వాల్యూ ఎంత అంటే 225, దీనికి మిడ్ వాల్యూ 275, దీనికి మిడ్ వాల్యూ 325, 350కి 400కి మిడ్ వాల్యూ 375, 400కి 450కి మిడ్ వాల్యూ 425. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ ఈ క్లాస్ ఇంటర్వెల్స్లో అంటే మిడ్ వాల్యూ ఆఫ్ క్లాసెస్లో ఈ మిడ్ వాల్యూస్లో ఏదో ఒక దాన్ని మనం ఎస్యూమ్డ్ మీన్ అనుకుంటాం, ఏ అనుకుంటాం. నేను ఇక్కడ మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు, పర్లేదు. నేను ఇక్కడ ఏమనుకున్నానంటే ఏగా ఏం తీసుకున్నానంటే 325 తీసుకున్నాను. ఇక్కడ 325 నెక్స్ట్ కాలం చూస్తే డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ. అంటే వీటిని ఎక్స్లు అంటాం కదా, ఎక్స్లో నుంచి ఇక్కడ మనం ఏదైతే అనుకుంటామో దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు 325 ఏంది 325 అనుకున్నాం కాబట్టి 325లో నుంచి 325, ఈ 325లో నుంచి ఈ 325ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 0 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ 275లో నుంచి 325 సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే మనం ఎస్యూమ్డ్ మీన్ ఏదైతే అనుకుంటామో దానిని వీటిలో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 275 మైనస్ 375, 275 మైనస్ 325 మైనస్ 50. అండ్ నెక్స్ట్ వన్ 225 మైనస్ 325 మైనస్ 100 అనమాట. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్గా 325 అంటే 375 మైనస్ 325 50. అండ్ 425 మైనస్ 325 అంటే 100. ఇలా రావటం అనేది జరుగుతుంది. డీవియేషన్స్ అనేవి ఇలాగ అనుకుంటాం అనమాట. నెక్స్ట్ వన్ ఎఫ్ఐ డిఐ. ఇక్కడే ఉంది ఎఫ్ఐ ఇంటూ డిఐ. ఎఫ్ అంటే ఇది, డి అంటే ఇది, ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తాం అనమాట. సో 1200s ఆర్ 1200 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 14 into 50, 14 50s ఆర్ 70. అంటే 14 5s ఆర్ 70. సో 14 into minus 50 minus 700. అండ్ నెక్స్ట్ వన్ 8 zeros are 0 and 6 50s are 300 and 10 hundreds are 1000 అనమాట. అండ్ నెక్స్ట్ వన్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత సిగ్మా ఎఫ్ఐ డిఐ కూడా కనుక్కుంటాము. సిగ్మా ఎఫ్ఐ డిఐ అంటే టోటల్ చూస్తే ఏమవుతుందంటే మైనస్ 1200 మైనస్ 700 అంటే మైనస్ 1900 అవుతుంది. ఇవి ప్లస్లో ఉన్నాయి, అంటే ప్లస్ 300 ప్లస్ 1000 అంటే ఏంటంటే 13. అంటే సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే 1900లో నుంచి 1300ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే 600 అవుతుంది. బిగ్ నెంబర్ సింబల్ మైనస్ కాబట్టి మైనస్ వచ్చింది అంతే. అండ్ యాజ్ యూజువల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ సిగ్మా ఎఫ్ఐ దట్ ఈజ్ ఈక్వల్ టు 50 అవుతుంది. మనకు ఫార్ములా ఏంటంటే మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఇన్ ది ఫార్ములా. ఏ ఈజ్ ఈక్వల్ టు 325 ఆల్రెడీ మనం అనుకున్నాము, ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ ఎంతంటే మైనస్ 600 బై సిగ్మా ఎఫ్ఐ ఎంతంటే 50 వచ్చింది. 50ని 600తో 50తో 600ని క్యాన్సిల్ చేస్తే 0 0 క్యాన్సిల్, 5 12s ఆర్ 60. కాబట్టి ఇక్కడ ఎంత వచ్చిందంటే మైనస్ 12 వచ్చింది. 325 మైనస్ 12 అంటే 313. సో డైలీ వేజెస్ అంటే మీన్ డైలీ వేజెస్ ఎంత వస్తుందంటే ఇక్కడ 313 రూపీస్ అనేది వస్తుంది అనమాట. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందాక దానికి ఇప్పటికి తేడా ఏంటంటే కొంచెం ఫార్ములా మారింది, చేసే విధానం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏదైనా
ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకొని మీన్ అనేది నువ్వు ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ చేసినా కూడా నీకు ఆన్సర్ అనేది సేమ్గా వస్తుంది. మోడల్ మారినంత మాత్రాన ఆన్సర్ మారుతుందని రూల్ అయితే లేదు. యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ఆన్సర్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే థర్డ్ మోడల్ టైప్ 3 ఏంటంటే మీన్ కనుక్కోవడానికి స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ 3 మెథడ్స్లో ఇది చాలా ఈజియెస్ట్ మెథడ్ అనమాట. అయితే ఏ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నీకు ఏ ప్రాబ్లం ఇచ్చి మీన్ కనుక్కోమన్నా కానీ మీరు ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ చేసినా కూడా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అయితే స్టెప్ డీవియేషన్ మెథడ్ దీని ఫార్ములా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీన్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇక్కడ హెచ్ అనే న్యూ వర్డ్ వచ్చింది, యూ కూడా వచ్చింది. అయితే ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాసెస్. ఎక్కడైనా కానీ ఎఫ్ అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ అండ్ ఏ అనేది అజ్యూమ్డ్ మీన్ మీకు తెలుసు. హెచ్ అంటే లెంత్ ఆఫ్ ద క్లాస్, దీన్ని హైట్ ఆఫ్ ద క్లాస్ అంటారు. సో లెంత్ ఆఫ్ ద క్లాస్ అని కూడా అంటారు. ఈ హెచ్నే దీన్నే హైట్ ఆఫ్ ద క్లాస్ అని కూడా అంటారు. ఇక్కడ యూ అనే ఉంది, యూ అంటే మనకి ఎక్స్ మైనస్ ఏ బై హెచ్, ఇది ఫార్ములా అనమాట. సో నెక్స్ట్ దీనికి సంబంధించి నేను ఎక్సర్సైజ్లో 14.1లో 6th ప్రాబ్లం నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ఒకసారి మీరు చూడండి. సో ఈ టూ కాలమ్స్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మనకి ఇవి చూస్తే ఎక్స్ఐ మిడ్ వాల్యూస్ కనుక్కుంటాము. అంటే ఈ 3 మెథడ్స్లో కంపల్సరీగా అన్నిటిలో మిడ్ వాల్యూస్ అనే వాటిని మనము యాజ్ ఇట్ ఈస్గా కనుక్కోవాలి. అక్కడ ఎలాగైతే కనుక్కుంటామో అన్ని మెథడ్స్లో మిడ్ వాల్యూస్ అనే వాటిని అలానే కనుక్కుంటాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా వచ్చింది యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ బై హెచ్, ఇక్కడ అదే చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ సిగ్మా ఎఫ్ఐ యూఐ కనుక్కుంటాం. ఇందాక ఇక్కడ డి వచ్చేసింది, ఇప్పుడు ఏంటంటే యూ వచ్చింది, అంతే తేడా. సో ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ ఏ అంటాము. ఇప్పుడు ఏంటంటే యూ ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ ఏ బై హెచ్. దీన్ని లాస్ట్ కాలం ఏంటంటే ఎఫ్ఐ యూఐ. ఇవి మనం గుర్తుంచుకోవాలి. ఏ ప్రాబ్లం అయినా కానీ మనకి ఇవి గుర్తుంటేనే మనం ప్రాబ్లం బాగా చేయగలము, లేకపోతే ప్రాబ్లము చేయలేము అనమాట. అండ్ నెక్స్ట్ వన్ సో ఒకసారి క్యాల్కులేట్ చేస్తే వీటిని, సో మీకు తెలుసు 100 to 150, 150 to 200, 200 to 250, 250 to 300, 300 to 350. ఇక్కడ హెచ్ అని ఉంది కదా, ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే హైట్ ఆఫ్ ద క్లాస్, లెంత్ ఆఫ్ ది క్లాస్ అని చెబుతాము. అంటే హైట్ ఆఫ్ ద క్లాస్ అంటే ఏం లేదు, దీనికి డిఫరెన్స్ అన్నిటికీ సేమ్గా ఉంటుంది. చూడండి ఒకసారి 150 మైనస్ 100 అంటే 50, 200 మైనస్ 150 50, 250 మైనస్ 200 50. అంటే హైట్ ఆఫ్ ద క్లాస్, లెంత్ ఆఫ్ ద క్లాస్ అనొచ్చు, హైట్ ఆఫ్ ద క్లాస్ అనొచ్చు, లేకపోతే ఇలాగ ఎంత పెరుగుతుందో చూడండి ఒకసారి. ఎంత 100, 150, 200, 250 అంటే 50 అనేది డిఫరెన్స్ ఉండటం జరుగుతుంది. కాబట్టి దాన్ని హైట్ ఆఫ్ ద క్లాస్గా, లెంత్ ఆఫ్ ది క్లాస్ అని కూడా అంటారు. దాన్ని 50 ఇక్కడెక్కడైతే 50 తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఆల్రెడీ మీకు తెలుసు ఎఫ్ఐ అంటే సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ ఆల్రెడీ ఇది మొత్తం ఎంత వచ్చిందంటే 25 వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ మిడ్ వాల్యూస్ కనుక్కుంటాము. దీనికి మిడ్ వాల్యూ 125, దీనికి మిడ్ వాల్యూ 175, దీనికి మిడ్ వాల్యూ 225, దీనికి మిడ్ వాల్యూ 275, 300కి 350కి మిడ్ వాల్యూ ఎంత అంటే 325. ఈ మిడ్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలని నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూస్తే 100 ప్లస్ 150 బై 2 చేస్తాం అనమాట. 100 ప్లస్ 150 అంటే 250 అవుతుంది. 250 బై 2 ఎంతంటే 125. అయితే దీనికి ఒక షార్ట్ కట్ ఉంది. ఫస్ట్ వన్ ఒకటి కనుక్కుంటే సరిపోతుంది, మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్గా డైరెక్ట్గా రాయొచ్చు. సో ఇక్కడ 125 వచ్చింది. ఇక్కడ హైట్ ఆఫ్ ద క్లాస్ మనకి హెచ్ ఎంత వచ్చిందంటే 50, కాబట్టి 50 ఇంక్రీజ్ చేస్తూ వెళ్తే సరిపోతుంది. 125 ప్లస్ 50 అంటే 175, 175 ప్లస్ 50 225, 225 ప్లస్ 50 275, 275 ప్లస్ 50 325. ఇలాగా ఈ మిడ్ వాల్యూస్ అనేవి ప్రతి ప్రాబ్లంలో ఈ 3 మోడల్స్ ఇలానే కనుక్కోవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ వీటిలో మన అస్యూమ్డ్ మీన్ ఏదో ఒకటి అనుకోవాలి, ఏదైనా పర్లేదు. నేను ఇది అనుకున్నాను కాబట్టి దీని కరస్పాండింగ్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఇక్కడ పైకి వెళ్ళే కొంత ఏమవుతుందంటే -1 -2 -3 అట్లా వస్తుంది. కింద వైపు 1 2 డైరెక్ట్గా రాయొచ్చు అనమాట. ఇవి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్ ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ అస్యూమ్డ్ మీన్ ఏదైతే మీరు అనుకుంటారో దాని కరస్పాండింగ్ u ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఇక్కడ అప్పర్ పార్ట్ మొత్తము -1 -2 -3 -4 అలా వెళ్తూ ఉంటాయి. ఇక్కడ డౌన్వర్డ్లో 1 2 3 4 అలా వస్తూ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఎఫ్ఐ యుఐ, ఎఫ్ఐ ఇవి రెండింటిని మల్టిప్లై.
4 2s are 8 మైనస్ ఉంది కాబట్టి మైనస్, 5 1s are 5 మైనస్ ఉంది కాబట్టి మైనస్, 12 0s are 0, 2 1s are 2 అండ్ 2 2s are 4. ఇక్కడ 8 + 5 -8 -5 అంటే -13 వస్తుంది, ప్లస్ 2 + 4 ఎంతమ్మా 6 అంటే 13 - 6 ఎంత అంటే మనకి 7 వస్తుంది. బిగ్ నెంబర్ సింబల్ మైనస్ కాబట్టి -7. దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకు ఫార్ములా ఏంటంటే మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనమాట మనకు ఫార్ములా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఏ ఈజ్ ఈక్వల్ టు 225 మనకు ఆల్రెడీ తెలుసు. సో 225 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ -7 వచ్చింది, డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ 25 ఇంటూ హెచ్ హైట్ ఎంత అంటే 50 వచ్చింది. ఈ 25తో దీన్ని క్యాన్సిల్ చేస్తాము. 25 2s are అండ్ నెక్స్ట్ ఇంటూలో ఉన్నాయి, మల్టిప్లై చేస్తే 7 2s are 14 మైనస్ వచ్చింది కాబట్టి 225 - 14 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 211. సో మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చిందంటే 211 వచ్చేసింది అనమాట. అయితే ఈ 3 మెథడ్స్లో ఎప్పుడు ఏ ప్రాబ్లం చేయాలి సార్ అంటే ఇక్కడ మనకు మ్యాక్సిమం ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి బాగా హైయెస్ట్గా ఉన్నప్పుడు, చాలా ఎక్కువగా ఉన్నప్పుడు 100sలో 200s కానీ thousandsలో కానీ ఇలా వచ్చినప్పుడు ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ చేస్తే మనకి టైం అనేది సేవ్ అవ్వటం అనేది జరుగుతుంది. అయితే నీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా నువ్వు ఏ మెథడ్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ రావటం అనేది జరుగుతుంది. కానీ టైం సేవ్ అవ్వడానికి మనకి యూజ్ అంటే ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్లో మనకి టైం అనేది చాలా సేవ్ అవ్వటం జరుగుతుంది. సో అప్పుడప్పుడు అడగటం ఎగ్జామ్ పేపర్లో అడుగుతూ ఉంటారు, అంటే పలానా మోడల్లో చేయమని, ఈ మోడల్లోనే చేయమని, స్టెప్ డీవియేషన్ మెథడ్ చేయమని, లేకపోతే డైరెక్ట్ మెథడ్లో చేయమని, అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో చేయమని అడుగుతూ ఉంటారు. అయితే అక్కడ ఏ మోడల్ అడిగితే ఆ మోడల్ అడగాలి. మ్యాక్సిమం అడగరు, అప్రాప్రియేట్ మెథడ్ అని అడుగుతారు. అప్పుడు నీ ఇష్టం వచ్చిన మెథడ్ అనేది చేయొచ్చు. ఏ మెథడ్ చేసినా కూడా మీన్ అనేది ఆన్సర్ అనేది సేమ్ ఒక్కటే ఉండటం అనేది జరుగుతుంది. ఆర్ యూ క్లియర్? ఇవి టుడే క్లాస్ ఏంటంటే ఈరోజు క్లాస్లో స్టాటిస్టిక్స్లో మీను, మోడు, మీడియన్ ఈ మూడింటిని సెంట్రల్ టెండెన్సీస్ అంటారు. ఈ సెంట్రల్ టెండెన్సీస్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాము ఈ చాప్టర్లో. ఫస్ట్ వన్ ఏంటంటే మీన్. సో మీన్లో 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్ కాదు, 3 టైప్స్లో మీన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్ మెథడు, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. మీరు ఏ మోడల్ చేసినా కూడా ఆన్సర్ అనేది సేమ్గా రావటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మీడియన్ మోడ్ ఎలా ఉంటాయో చూద్దాము. థ్యాంక్ యూ.